ఎస్బిటెట్ గారు తన 34 ఏళ్ల 7 నెలల 12 రోజుల సర్వీసును దిగ్విజయంగా పూర్తి చేసి 31/7/2026న పదవి విరమణ చేయుచున్న సందర్భంగా మేము అందజేస్తున్న ఆత్మీయ అక్షర నీరాజనం. పుణ్య దంపతులైన క్రీస్తు శేషులు శ్రీ కె అనంతయ్య గౌడ్ మరియు రుక్కమ్మ గార్ల 3వ సంతానంగా 1965 జూలై 30న చెంచల్పేట గ్రామంలో జన్మించినారు. వారు మీకు అందించిన క్రమశిక్షణ, సంస్కారం మరియు వారి దివ్య ఆశీస్సుల బలమే నేడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. తల్లిదండ్రుల ఆశయాలను అనుగుణంగా ఎదిగిన మీ ప్రయాణం నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం. సాంకేతిక మేధో వైభవ, డాక్టరేట్ బిరుదాంకిత, విద్యా వివేక సంపన్న, ధనాద్ విద్యా గరియసి అనే వాక్యానికి నిలువెత్తు రూపంగా నిలిచిన అపర విద్యాధికులు మీరు. అపారమైన ఉన్నత విద్యలను అభ్యసించిన మీరు సాంకేతిక విద్యారంగంలో చూపిన నిబద్ధత విలక్షణమైనది. మారుతున్న కాలానికి అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యా విధానంలో ఒక నూతన సాంకేతిక కోర్స్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ను ప్రతిపాదించి దాని పాఠ్య ప్రణాళికలను అత్యద్భుతంగా రూపొందించిన మీ దూరదృష్టి శ్లాఘనీయం. జ్ఞాన సంపాదనకు వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తూ మీరు పదవీ విరమణకు చేరువైన సమయంలో క్లిష్టమైన జిఎస్టీ అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా సాధించి డాక్టరేట్గా నిలిచిన మీ అకుంఠిత విద్యా సాధన తరతరాల విద్యార్థులకు నిరంతరం స్ఫూర్తిదాయకం. ఉన్నత పదవులు, పరిపాలనా వైభవం. మీ వృత్తి జీవితంలో కేవలం విద్యారంగానికే పరిమితం కాకుండా ఎన్నో ఉన్నత గౌరవమైన స్థానాలను అధిరోహించిన కర్తవ్య దీక్షాపరులు మీరు. రాష్ట్ర శాసనసభా మండలికి చెందిన పలువురు ప్రములకు వ్యక్తిగత కార్యదర్శిగా అత్యంత సమర్థవంతంగా సేవలందించి ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్న మీ అనుభవం అసమానమైనది. మీలోని రాజీలేని నిబద్ధత, నిశితమైన మేధస్సు ఆ పదవులకే వన్నె తెచ్చాయి. రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణా మండలిలో అత్యంత కీలకమైన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా అత్యున్నత సేవలందించి నేడు అదే ప్రతిష్టాత్మక సంస్థ నుండి పదవి విరమణ పొందుతున్న మీ ప్రస్థానం అద్వితీయం. ఆదర్శ దాంపత్యం, కుటుంబ పరిమిళం. మీరు సాధించిన ఈ మేధో వైభవానికి, మీరు అధిరోహించిన ఈ ఉన్నత స్థానాలకు మీ వెనుకుండి నిరంతరం ప్రోత్సహించిన మీ సహధర్మచారిణి శ్రీమతి వాణిశ్రీ గారి అండదండలు, ఆమె అందించిన అపారమైన సహకారం ఎంతో వర్ణనాతీతం. ఒక అర్ధాంగిగా మీ బాధ్యతలను పంచుకుంటూనే మీ ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి పాలిటెక్నిక్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్గా విద్యాసేవను అందించారు. అంతేకాకుండా మీ సంతానానికి కూడా అత్యున్నత విద్యలను అందించి వారు నేడు జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా ఉమ్మడిగా తీర్చిదిద్దారు. సమాజానికి ఎంతో ఆదర్శమైన మీ జంట ఆదర్శ కుటుంబ వ్యవస్థకు ఒక నిలువెత్తు సాక్ష్యం. స్నేహశీలి, నిండైన హాస్య చతుర శోభిత. మా సభాపతిగా మీరు ఎస్బిటెట్ కార్యాలయంలో వృత్తిపరమైన బాధ్యతలతో ఎంత ఒత్తిడి ఉన్నా మీ సహజ సిద్ధమైన హాస్య చతురతతో తోటి సహచరుల మిత్రుల అలసటను మరిపించి ఎల్లప్పుడూ ఆనందకరమైన వాతావరణం నింపిన మీ స్నేహపూర్వక స్వభావం అందరికీ ఎంతో ప్రియమైనది. సంవత్సర కాలంగా శాంక్షన్ కాకుండా ఉన్న ట్రాన్స్ఫార్మర్ సమస్యను మీ పట్టుదలతో 1 నెలలోనే శాంక్షన్ చేయించిన ఘనత మీది. నిశ్శబ్ద దాతృత్వం, దైవభక్తి. ప్రచార ఆర్భటాలకు ఆమడ దూరంలో ఉంటూ మీ అవసరం ఉన్న పేద విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకున్నారు. లౌకిక విద్యతో పాటు దైవ ప్రపత్తులు కలిగిన మీరు కృష్ణుని గుడి నిర్మాణానికి సైతం మీ వంతు విశేష ఆర్థిక సహాయాన్ని అందించి మీ ఉదార బుద్ధిని చాటుకున్నారు. ఎందరో జీవితాలలో, సమాజంలో నిశ్శబ్దంగా వెలుగులు నింపిన మీ మానవతా హృదయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మా ఆకాంక్ష, నేటితో మీరు ఎస్బిటెట్ ఉద్యోగ బాధ్యతల నుండి మాత్రమే విరమణ పొందుతున్నారు, కానీ మా హృదయాల నుండి కాదు. మీరు నేర్పిన విద్య, సాధించిన డాక్టరేట్, ఓఎస్డీగా అందించిన సేవలు, సృష్టించిన నూతన కోర్స్, సహచరులతో పండించిన హాస్యం మరియు పంచిన మానవత్వం ప్రతి ఒక్కరి గుండెల్లో సదా నిలిచి ఉంటాయి. మీ ఇష్టదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో మీ శేష జీవితం సంపూర్ణ ఆయురాగ్యాలతో, ఐశ్వర్యంతో, మనశ్శాంతితో సాగాలని ఈ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఆత్మీయ సుమ అక్షర వీడ్కోలు గౌరవ సత్కార పత్రాన్ని మీకు సగౌరవంగా సమర్పించుకుంటున్నాం. ఇట్లు ఎస్బిటెట్ అధికారులు మరియు ఆత్మీయ సహచరులు.